హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంత క్రిస్పీగా కమ్మగా ఉండే మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనము మసాలా వడని తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 1 కప్పు శనగపప్పుని యూస్ చేస్తున్నాను. సో ఈ శనగపప్పుని మనము 3 నుంచి 4 గంటల పాటు బాగా నానబెట్టుకొని ఇలా వాటర్ అంతా వంపేసుకోవాలి. తడేమి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నుంచి 3 స్పూన్ల దాకా శనగపప్పు నానబెట్టుకున్న శనగపప్పుని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు రిమైనింగ్ పప్పుని మనము మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు నేను 1 గంట పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న ఇలా ఎండుమిర్చిని 2 వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా ఒక 3 దాకా వేసాను. తర్వాత చిన్న అల్లం ముక్క వేసుకొని కచ్చపచ్చలా కోర్స్ పేస్ట్ లాగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనము కొంచెం పప్పుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పప్పులోకి ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే పుదీనా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇవంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనము చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము మసాలా వడని ఈ విధంగా మనము మెల్లగా ప్రెస్ చేసుకుంటూ వడలాగా చేసుకొని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లోకి డిప్ చేసుకోవాలి. అదేవిధంగా మిగతా వడలను కూడా వేసుకోవాలి. వీటిని మీడియం హీట్లోనే మీడియం హీట్ ఉన్నప్పుడే వీటిని మనము దూరగా ఇటువైపు నుంచి అటువైపు తిప్పుకుంటూ 2 వైపులా బాగా దూరగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము వీటిని వేయించుకొని ఒక టిష్యూ పేపర్ మీదకి తీసేసుకోవాలి. చూసారా, ఇలా మధ్య మధ్యలో బోత్ సైడ్స్ మనము తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ స్టేజ్లో కలర్ ఇలా ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన వడలను కూడా వేసేసుకుందాం. అంతేనండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మంచి ఈవినింగ్ స్నాక్ మసాలా వడ రెడీ అవుతుంది. నేను ఒకసారి మీకు ఇలా విరిచి చూపిస్తాను, చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.